హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు మనీ అండ్ రిచ్ క్లాస్ వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు మనీ అనేది తెలుసుకుందాం. ఇప్పుడైతే డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒక లైక్ అయితే వేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అయితే సేవ్ చేస్తారు మనీని అండ్ వాడుకుంటారు. ఆ మనీ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది అంటే స్పెండ్ చేస్తారు కదా డైలీ హ్యాబిట్స్కి. సో మనీ డౌన్ అయిపోతూ ఉంటుంది. రిచ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనీ వచ్చినాక డబ్బుని అయితే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ డబ్బుని ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ని ఖర్చు పెడతారు. ఇది ఎట్లాగే ఉంటుంది, ఒక్క రూపాయి కూడా తగ్గదు. ఇది మాత్రం ఎట్లాగే ఉంటుంది. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకొకరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది అయితే రెంట్లకి ఇస్తారు హౌస్. దాని ద్వారా ఏదైనా సరే వాళ్ళకైతే ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు, తర్వాత ఖర్చు పెట్టుకుంటారు ఆ వచ్చిన డబ్బులతో. మామూలుగా నార్మల్ పీపుల్ ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చిన డబ్బులు వచ్చినట్టే డైలీ ఖర్చు పెట్టి తీసుకుంటారు, ఇంకా వాళ్ళకి ఏం మిగలదు అనమాట. సో ఈ మనీ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, రిచ్ వాళ్ళు ఏం చేస్తారు, అది ఇన్కమ్ వచ్చినాక పెరుగుతూ ఉంటుంది, ఒక్క రూపాయి కూడా తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది వాళ్ళ ఆస్తి. సో ఇదే సీక్రెట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ రిచ్ వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చిన డబ్బుని అయితే దాయాలి, తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. వారెన్ బఫెట్ కూడా చెప్తా ఉంటారు కదా, ఫస్ట్ దాయండి తర్వాత ఖర్చు పెట్టండి. సో ఇదే ఫార్ములా అయితే ఫాలో అయిపోండి. మళ్ళీ తర్వాత ఖర్చు పెడదాం, తర్వాత దాచుకుందాం అంటే మిగలదు ఏమి. సో ఫస్ట్ అయితే మనం దాచుకోవాలి, తర్వాతే మనం ఖర్చు పెట్టుకోవాలి. ఒక టూ బ్యాంక్ అకౌంట్స్ తీసుకోండి. ఒక బ్యాంక్ అకౌంట్లో అయితే సేవింగ్ చేసుకోండి, ఇంకో బ్యాంక్ అకౌంట్లో అయితే మనీ వేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ కూడా ఉంటే అది కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.